తెలుగు రాష్ట్రాల ప్రజలంతా ఎంతగానో ఎదురు చూస్తున్న వందే భారత్ రైలు ఈ నెల 19న అందుబాటులోకి రాబోతుంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ కూడా హాజరై ఈ రైలును ప్రారంభించబోతున్నారు. సికింద్రాబాద్ నుంచి విజయవాడ మధ్య నడవనున్న ఈ రైలును విశాఖపట్నం వరకు పొడిగించే అవకాశం ఉంది. కర్ణాటకలోని కలబురిగి నుంచి ప్రధాని హైదరాబాద్ వస్తారు. సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలోని అతిపెద్ద స్టేషన్ సికింద్రాబాద్ను 699 కోట్ల రూపాయల వ్యయంతో పునరాభివృద్ధి చేయబోతున్నారు. ప్రస్తుతం ఉన్న భవనాల్ని కూల్చి అంతర్జాతీయ ప్రమాణాలు పూర్తిస్థాయి వసతులతో నూతనంగా నిర్మిస్తారు. అయితే ఇందుకోసం గుత్తేదారు ఎంపిక అక్టోబర్లోనే పూర్తి అయ్యింది. రైల్వే శాఖ దేశంలోని ప్రథమ రైల్వే స్టేషన్లలో పునరాభివృద్ధి చేస్తోంది. రాష్ట్రంలో ఈ జాబితాలో ఉన్న మొదటి స్టేషన్ సికింద్రాబాద్. దక్షిణ మధ్య రైల్వే జోన్ ప్రధాన కేంద్రం కూడా ఇక్కడే ఉంది. స్థానిక ఎంపీ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సికింద్రాబాద్ స్టేషన్ రీడెవలప్మెంట్తో పాటు వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభోత్సవానికి రావాలని ప్రధాని మోదీని గత నెలలోనే ఆయన ఆహ్వానించారు. 36 నెలల్లో పునరాభివృద్ధి పనులు చేస్తామని దక్షిణ మధ్య రైల్వే ఇటీవల ప్రకటించింది. నిత్యం ఇక్కడ నుంచి 200 రైళ్లు 1.80 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటంతో 2040 నాటికి ఉండే అవసరాలు రద్దీని తట్టుకునేలా ప్రణాళిక రూపొందించారు. అత్యంత ఆధునిక వేగవంతమైన రైలు అయినప్పటికీ ప్రస్తుతానికి ఇందులో బెర్తులు లేవు. శతాబ్ది ఎక్స్ప్రెస్ మాదిరిగా కూర్చొని ప్రయాణించాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కువ దూరం రాత్రంతా ప్రయాణం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గరిష్టంగా 10 గంటల్లోనే చేరే గమ్యస్థానాలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. ఉదయమే బయలుదేరి సాయంత్రానికి లేదా రాత్రి 9-10 గంటల్లోపు గమ్యస్థానం చేరేలా కసరత్తు చేస్తున్నారు. అయితే ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు న్యూఢిల్లీ నుంచి ఉత్తర జమ్మూలోని వారణాసికి, అలాగే వైష్ణోదేవితో బెంగళూరు మీదుగా మైసూర్, చెన్నైతో కలుపుతున్నారు. వాస్తవానికి రాబోయే 3 ఏళ్లలో చాలా పెద్ద మధ్య తరహా నగరాలను కలుపుతూ 400 కొత్త తరం వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మారే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ను మేక్ ఇన్ ఇండియా చొరవ కింద చెన్నైలోని పెరంబూర్లోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ తయారు చేసింది.
ఒక్క రేకు ఖరీదు 100 కోట్లకు పైమాటే. దీని గరిష్ట వాణిజ్య వేగం గంటకు 160 కిలోమీటర్లు. పరీక్ష సమయంలో ఇది 180 kmph కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ స్పీడ్ను తట్టుకునే శక్తి ఇప్పుడు ఉన్న ట్రాక్లకు లేదు. అందువల్ల రైలు గరిష్టంగా 130 kmph వేగంతో నడుస్తుంది. ఇందులో 16 ప్యాసింజరు కార్లు ఉన్నాయి. వీటిలో 1100 కంటే ఎక్కువగా సీటింగ్ కెపాసిటీ ఉంది. కోచ్ చాసిస్ 23 మీటర్ల పొడవు ఉంటుంది. రైల్ ఫ్రేమ్ పూర్తిగా స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేశారు. వందే భారత్ తయారీకి సంబంధించిన 80% పైగా భాగాలు మన దేశానికి చెందినవే. ఇది GPS ఆధారిత ప్రయాణికుల సమాచార వ్యవస్థ. బయో వాక్యూమ్ టాయిలెట్లు ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు కలిగి ఉంటుంది.